హలో ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రూప్ సి క్యాడర్ పోస్టుల భర్తీకి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ జాబ్స్ గురించి చాలామందికి తెలియదు. సో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోండి. చాలా తక్కువ కాంపిటీషన్ ఉండేటువంటి ఉద్యోగాలు అన్నమాట. ఇందులో అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ అనేటువంటి పోస్టులను మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు అక్కడ జాయిన్ అయినట్లయితే ఈ జాబ్ యొక్క నోటిఫికేషన్స్ మరిన్ని మేము మీకు అక్కడ షేర్ చేస్తాము. ఇంపార్టెంట్ డేట్ చూసినట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ మనకు 20th ఆగస్ట్ రోజున 9 o'clock మనకు ఆల్రెడీ స్టార్ట్ అయినవి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ క్లోజింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 19th వరకు 5 PM వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ని చదువుకోండి. వేకెన్సీస్ యొక్క డీటెయిల్ చూసినట్లయితే అప్పర్ డివిజన్ క్లర్క్ అయితేనేమో లెవెల్ 4, LDC 2కేమో లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ శాలరీ అనేటువంటిది ఉంటుంది. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి డిఫరెంట్ అలవెన్సెస్ ఉంటాయి. ఈ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మనకు 50,000 వరకు శాలరీ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసినట్లయితే UDCలో 3 వేకెన్సీస్ ఉన్నాయి, LDCలో 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే అప్పర్ డివిజన్ క్లర్క్లో మనకు డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. డిగ్రీతో పాటు మనకు టైపింగ్ స్పీడ్ అనేటువంటిది ఉండాలి. ఇంగ్లీష్ అయితేనేమో 35 words per minute, హిందీ అయితేనేమో 30 words per minute ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. అయితే మనకి ఇక్కడ డిజైరబుల్ కనుక చూసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఇంకా డిజైరబుల్లో బాగుంటుందని చెప్తా ఉన్నారు. అందులో కంప్యూటర్ అప్లికేషన్స్లో ఎగ్జామ్తో పాటు మిగతా కొన్ని ఎక్స్పీరియన్స్ తర్వాత క్వాలిఫికేషన్స్ కూడా ఎక్స్ట్రా మార్క్స్ అనేటువంటివి యాడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే మీకు ఇంకా మార్క్స్ అనేటువంటివి ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో LDCలో మనకు 12th క్లాస్ పాస్ అయినటువంటి వ్యక్తులు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ టైపింగ్ స్పీడ్ అడుగుతూ ఉన్నారు, మీరు చెక్ చేసుకోవచ్చు. డిజైరబుల్లో గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కంప్యూటర్ అప్లికేషన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఇవి డిజైరబుల్లే. ఎసెన్షియల్ అయితే ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ 2 పోస్టులకు కూడా 18 నుంచి 27 years మధ్య వయస్కులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మనకు అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇందులో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా సెలెక్షన్ అనేటువంటిది ఉంటుంది. మినిమం 50% అవుట్ ఆఫ్ 100 మార్క్స్ అనేటువంటిది చెప్తా ఉన్నారు. అందరికీ కూడా 50% మార్క్స్ వస్తేనే మీరు ఎలిజిబుల్గా ఉంటారు. సో ఇందులో వచ్చినటువంటి మార్క్స్ వెయిటేజ్ అనేటువంటిది తీస్తారన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అని అంటున్నారు కదా, దీనికి మ్యాక్సిమం 5 మార్క్స్ అనేటువంటివి అడిషన్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇక్కడ చూడండి, ఎక్స్పీరియన్స్ ఆధారంగా మనకి ఇక్కడ మార్క్స్ అనేటువంటివి యాడ్ అవుతూ ఉన్నాయి. రిటన్ ఎగ్జామినేషన్ మనకు స్కిల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ వచ్చేసి మనకు 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. PWBD, SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి ఫీ లేదు, ఫ్రీగా మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే మనం అప్లై చేసుకోవాలి. ఎగ్జామినేషన్ అని చెప్పాము కదా, సో ఏ విధంగా ఉంటుందంటే సిలబస్ చూసినట్లయితే సెక్షన్ 1లో ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ ఉంటుంది. సెక్షన్ 2లో జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సెక్షన్ 3లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, సెక్షన్ 4లో రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 100 questions 100 మార్క్స్ ఉంటాయి. సో రెండింటి కూడా సేమ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఇందులో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి నెక్స్ట్ మనకు మళ్ళీ స్కిల్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. నోటిఫికేషన్ వచ్చేసి ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ వైరాలజీ అండ్ ఎయిడ్స్ రీసెర్చ్ అనేటువంటి సంస్థ నుంచి వచ్చిందన్నమాట. సో మనకి ఇది సెంట్రల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇందులో కనుక జాబ్ వస్తే చాలా మంచి అలవెన్సెస్తో పాటు మంచి పొజిషన్ కూడా ఉంటుంది. ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.